గతంలో కూడా అనేక సందర్భాల్లో మత్స్యకారుల పట్ల చంద్రబాబు గారు ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. నోరు తెరిస్తే తోలు తీస్తాం తొక్కు తీస్తామని చెప్పి ఇదే మత్స్యకారులు అన్నటువంటి సందర్భం. ఈరోజు మత్స్యశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మేబీ మత్స్యకారుడు అవ్వచ్చు కాకపోవచ్చు, అచ్చెన్నాయుడు గారు రావాల్సిన బాధ్యత ఉంది కదా, ఇక్కడికి పరామర్శించాల్సిన బాధ్యత ఉంది కదా. హూ ఇస్ రెస్పాన్సిబుల్? అసలు ఎవరిని అడగాలి ప్రభుత్వంలో మత్స్యకార సంస్థల గురించి? మత్స్యశాఖ మంత్రిని అడగాల, లేకపోతే మత్స్యకారుడిగా ఉండి వేరే శాఖలో ఉన్నటువంటి వ్యక్తిని అడగాల అని నేను అడుగుతున్నాను. ఎవరిని అడగాలి మత్స్యకార సమస్యల గురించి? మత్స్యశాఖ మంత్రినే కదా అడగాలి. డిజాస్టర్ ఇది, 4-5 డిపార్ట్మెంట్లు కలిసి చేయాల్సినటువంటిది. హోమ్ మినిస్టర్ ఏమో వీడియో కాల్లో మాట్లాడుతుంది ఆవిడ. అసందర్భమైనటువంటి వాటికి మాత్రం మీడియా ముందుకు వచ్చి గంటలు మాట్లాడతారు మీరు. ఓ పెద్ద డిజాస్టర్ జరిగి కుటుంబాలు రోడ్డున పడిపోతే, వీధిని పడిపోతే మీరు వీడియో కాల్లో పరామర్శిస్తారు. ఈ ప్రభుత్వానికి మత్స్యకారుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను. మత్స్యకారులందరూ కూడా సంఘటితమై డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడతా ఉన్నాను.